డాక్టర్ రాజశేఖర్ గారితో ఉన్నాము. విదేశాల్లో ట్రైనర్ వచ్చారు, బ్రెజిల్ అండ్ ఫిలిప్పైన్స్లో ట్రైన్ అయ్యారు. సో వారిచ్చే బ్యూటిఫుల్ సజెషన్స్ తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. సో ఎలా ఉంది హాస్పిటల్? అండ్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్. వీఆర్ స్టాండింగ్ నెంబర్ 1 ఇన్ సర్టన్ ప్లేసెస్. ఇప్పుడు హైదరాబాద్లో, ఆంధ్రాలో ఆల్మోస్ట్ కొన్ని ట్రీట్మెంట్స్లో శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ అండ్ కాస్మెటాలజీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది వాళ్ళు. ఓకే. వీఆర్ డూయింగ్ సమ్ స్పెషల్ ట్రీట్మెంట్స్. ఇంటర్నేషనల్గా కొన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఏదైతే అందుబాటులో లేవో హైదరాబాద్లో, ఆంధ్రాలో, ఓకే, అలాంటి ట్రీట్మెంట్స్ స్పెషల్గా ఆంధ్రాలో, హైదరాబాద్లో శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీలో చేయడం జరుగుతుంది. ఓకే. శ్రీరూప్లో చాలా డిఫరెంట్ టైప్ టెక్నిక్స్ ఉన్నాయని చెప్పి మేము విన్నాము. అయితే ఇక్కడ లైపోసెక్షన్కి డిఫరెంట్గా వేరే లైపోసెక్షన్కి ఉండే తేడా ఏంటి? ఇప్పుడు మామూలుగా మనం టీవీలో ఇప్పుడు కూడా న్యూస్లో, పేపర్లో అన్నీ చూస్తుంటాము. అంటే మన ఎవరో సర్జరీ అయిన తర్వాత చనిపోయారని, లేదంటే లివర్ ఇంజరీ అయిందని, లేదంటే సెప్టిక్ అయిందని, ఓకే, ఇలాంటివి చాలా చూస్తుంటాం. బట్ ఇక్కడ నేను చేసేది ఏంటంటే బ్రెజిలియన్ టెక్నిక్ ఆఫ్ లైపోసెక్షన్. అంటే నేను బ్రెజిల్లో కానీ, ఫిలిప్పీన్స్లో కానీ, అమెరికన్ ఫిలిపినోస్ దగ్గర ట్రైన్ అయినప్పుడు ఆ టెక్నిక్ ఇప్పుడు ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. ఎలా అంటే సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ ద పేషెంట్. అంటే మనం లైపోసెక్షన్ చేసేటప్పుడు ఫ్యాట్ బ్రేక్ చేయడానికి ఒక రకమైన లిక్విడ్ని స్కిన్ అడుగున్న ఫ్యాట్ ప్లేన్లోకి లోడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్. ఓకే. లోడ్ చేసిన తర్వాత ఫ్యాట్ బ్రేక్ అయిన తర్వాత ఫ్యాట్ని సక్ చేయడం జరుగుతుంది. సో ఫ్యాట్ని సక్ చేసేటప్పుడు వాడేటువంటి క్యాన్లా కానీ, మనం వెళ్ళేటువంటి ప్లేన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అడుగున్న ఫ్యాట్ ప్లేన్ ఉంటుంది, ఆ ఫ్యాట్ ప్లేన్లో మనం ఏ ప్లేన్లో వెళ్తున్నాము, అలాగే మనం సక్ చేసేటప్పుడు ఎటువంటి క్యాన్లో వాడుతున్నాము, ఎంత అమౌంట్ ఫ్యాట్ తీయచ్చు. చాలా మంది 9 లీటర్లు 8 లీటర్లు తీసిన తర్వాత భయపడుతుంటారు. బట్ మెయిన్ ఫ్యాక్ట్ ఇస్ ఈవెన్ 11 లీటర్స్, ఈవెన్ మన 2 days బ్యాక్ 60 లీటర్స్ ఒక పర్సన్ తీసాం. సెకండ్ డే ఆ పర్సన్ కంఫర్టబుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళ కార్ ఎక్కడం కింద, తర్వాత దే వెంట్ టు విజయవాడ. సో ఇవాళ నాకు విజయవాడ నుంచి ఈ కాల్స్ మీ అండ్ సార్ ఐమ్ ఫైన్, బాగానే ఉన్నాను, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఇండియన్ టెక్నిక్కి బ్రెజిలియన్ టెక్నిక్ ఉన్న తేడాలో ఇంకొకటి ఏంటంటే లైపోసెక్షన్ చేసిన తర్వాత చాలా హారబుల్ పెయిన్స్ ఉంటాయి. ఫస్ట్ 1 week హారబుల్ పెయిన్స్ ఉంటాయి. అది బ్రెజిలియన్ టెక్నిక్లో ఆల్మోస్ట్ 20% ఉంటాయి అంతే. ప్లస్ మనం సర్జరీ చేసిన తర్వాత అదే రోజు రాత్రి పేషెంట్ కంఫర్టబుల్గా టాయిలెట్కి వెళ్ళడము, కాస్త లైట్ ఫుడ్ ఏదైనా తీసుకోవడము, ఫ్రీగా మూవ్ అవ్వడం అనేది చాలా సర్ప్రైజింగ్గా బ్రెజిలియన్ టెక్నిక్లో చూస్తుంటాం. అంటే లైపోసెక్షన్లో చాలా సేఫ్ టెక్నిక్ అనమాట. ఓకే. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? బ్రెజిలియన్ టెక్నిక్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మినిమల్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫ్యూ పెయిన్స్, చాలా చిన్న చిన్న నొప్పులు, అలాగా ఎక్కడైనా కమిలినట్టు స్కిన్ అవ్వడం అనేది మామూలుగా ఇండియన్ టెక్నిక్లో జరిగేటువంటి ప్రతి కాంప్లికేషన్కి బ్రెజిలియన్ టెక్నిక్ హార్డ్లీ 10% కూడా ఉండదు. చెప్పాలంటే చాలా సేఫ్ టెక్నిక్ అనమాట. ఓకే. సో లైపోసెక్షన్కి శ్రీరూప్లో ఉన్న టెక్నిక్ ఏంటి? మనం వాడేది జస్ట్ ఎక్స్క్లూజివ్ బ్రెజిలియన్ టెక్నిక్. ఇదివరకు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇండియన్ టెక్నిక్ చేశాను, బట్ ఒకసారి బ్రెజిలియన్ టెక్నిక్ ఆఫ్ లైపోసెక్షన్ చూసిన తర్వాత, టెక్నిక్లో డిఫరెన్స్ తెలిసిన తర్వాత నేను ఇప్పుడు బ్రెజిలియన్ టెక్నిక్ ఆఫ్ లైపోసెక్షన్ చేస్తాను. మెషిన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, వాడే క్యాన్లా డిఫరెంట్గా ఉంటుంది, రిజల్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ బ్రెజిలియన్. ఒకసారి లైపోసెక్షన్ చేసిన తర్వాత బరువు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందా? ఇట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏంటంటే లైపోసెక్షన్ కనుక సరిగ్గా చేయకపోతే, అంటే ఇంత బాగా పెద్దగా ఫ్యాటీగా ఉన్న వ్యక్తిని కొంచెం తగ్గిస్తారు. ఆ కొంచెం తగ్గించిన వ్యక్తికి లైపోసెక్షన్ ఏదో చేశారులే, కొంచెం ఫ్యాట్ తీసేయారులే అని ఆనందం దక్కుతుంది తప్ప రియల్ రిజల్ట్ రావు. అంటే ఫ్యాట్ కి ఒక ఆకారం ఉంటుంది. మనం కనుక ఒక కట్ సెక్షన్ లో కనుక తీసి వాళ్ళ స్కిన్ కనుక మనం ఓపెన్ చేసి మామూలుగా చూస్తే కనుక, నార్మల్ లైపోసెక్షన్ అలా చెయ్యము, చేస్తే ఫ్యాట్ ఎక్కడైతే ఉంటుందో అది తేనెపట్టు ఆకారంలో ఉంటుంది. తేనెపట్టు ఆకారంలో ఉండేటువంటి స్ట్రక్చర్లోనే ఫ్యాట్ అనేది కూర్చుంటుంది. ఎప్పుడైతే మన క్యానిలా ఎన్నోసార్లు ఆ స్పేస్లోకి వెళ్ళి ఫ్యాట్ని స్పాయిల్ చేస్తూ, ఆ స్ట్రక్చర్ని స్పాయిల్ చేస్తూ ఫ్యాట్ని లాగేస్తుందో, ఫ్యాట్ అంతా వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఫ్యాట్ చేరడానికి స్పేస్ ఉండదు, చాలా తక్కువ స్పేసే ఉంటుంది. సో కరెక్ట్గా లైపోసెక్షన్ చేస్తే కనుక లైపోసెక్షన్ చేసిన చోట మళ్ళీ పెరగడు, కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకోకపోతే వేరే ఏరియాస్ ఆఫ్ బాడీ పెరుగుతాయి. ఓకే. అదే
ఇప్పుడు కడుపు భాగంలోనో లేకపోతే సైడ్స్నో లేకపోతే చెస్ట్ భాగంలో చేయించుకున్నారు, వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం అనేది జస్ట్ సింపుల్ మినిమల్ ఎక్సర్సైజెస్, బ్యాలెన్స్డ్గా ఉండే డైట్, మంచి డైట్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ తీసుకోవచ్చు, వెజ్ తీసుకోవచ్చు. మీసోథెరపీ అంటే ఏంటి? మీసోథెరపీ అంటే మీసోథెరపీ ద్వారా హెయిర్కి కానీ అలాగే స్కిన్కి కానీ, పింపుల్స్ వచ్చి స్కారింగ్ పడిన వాళ్ళకి కానీ, లేదా స్కిన్ వైట్నింగ్ కోసం, ఓన్లీ ఫేస్ వైట్నింగ్ కోసం కానీ చేసేటువంటి థెరపీని మీసోథెరపీ అంటారు. ఓకే. మీసోథెరపీ అంటే ఏంటంటే మైక్రో నీడిల్స్ ద్వారా పెయిన్లెస్గా ఇంజెక్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ చిన్ వచ్చింది, డబుల్ చిన్ వచ్చిన వాళ్ళు సర్జరీ ద్వారా తగ్గించుకోవాలా, ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు. వాళ్ళకి ఒక కొత్త డెవలప్మెంట్ ఏంటంటే సర్జరీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక లోకల్ ఎనస్థీషియా క్రీమ్ రాసిన తర్వాత 20 నిమిషాలు వదిలేసిన తర్వాత మైక్రో ఇంజెక్షన్స్ ద్వారా ఇక్కడ మనం ఇంజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు. తెలియకుండా అలా వారానికి ఒక సిట్టింగ్ ద్వారా 3 నుంచి 4 సిట్టింగ్స్ లోపల హార్డ్లీ హాస్పిటల్లో 20 నుంచి 25 నిమిషాలు ఉండాల్సిన పనిలో ఒక ఫ్యాట్ బ్రేకింగ్ లిక్విడ్ని ఒక ప్రక్రియ ప్రకారం దాంట్లో ఒక ఫార్ములా మిక్స్ చేసి మనం ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా అక్కడ ఫ్యాట్ కరిగిపోతూ లూజ్ స్కిన్ ఏర్పడుతుంది. ఓకే, ఆ ఫ్యాట్ అనేది పోతుంది, కరిగిపోతుంది. కరిగిపోవడంతో ఆటోమేటిక్గా వాళ్ళకి మనం స్ట్రాప్ వేస్తే కనుక ఆటోమేటిక్గా ఇదంతా టైటన్ అయిపోయి నార్మల్ చిన్న లూజ్ చిన్న అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇప్పుడు భయపడుతుంటారు కదా ఇంజెక్షన్స్ అలా ఇలా అంటే. అన్ని చోట్ల చాలా చోట్ల మీసోథెరపీ చేస్తున్నారు, కానీ ఒకటి మాత్రం ఏంటంటే దానికి చేసే పాయింట్స్లో నర్వ్ ఎనాటమీ, వెజల్ ఎనాటమీ అనేది మనకు తెలిసి ఉండాలి. ఎక్కడ నరాలు ఉంటాయి, ఎక్కడ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ ప్లేన్లో మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ వేళ్ళలో వెళ్తున్నాం, సో మెయిన్ వెజల్స్ వెళ్తుంటాయి ఇక్కడ. సో అక్కడ ఎక్కడి వరకు ఉండాలి, ఇక్కడ కొన్ని నరాలు ఉంటాయి దగ్గరగా, అక్కడ ఇంజెక్ట్ చేసేటప్పుడు ఈ జా లైన్ దూరంగా ఉండాలి, అలా రకరకాలు ఉంటాయి అన్నమాట. అవి మనం పాటించాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో అవగాహన లేని వాళ్ళు మామూలుగా టీవీలో చూసి అలా చూసి వెళ్తుంటారు కదా, సో వాళ్ళ కేర్ కోసం మీరు ఏమైనా చెప్తారా? మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వెళ్ళే డాక్టర్కి వాళ్ళు ఎంబీబీఎస్ చేసి తర్వాత ఒక మంచి కాస్మెటిక్ సర్జన్ లేకపోతే కాస్మెటాలజిస్ట్ అయి ఉండాలి. వాళ్ళ క్వాలిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ చూసి నాన్ సర్జికల్ అని ఆ రకాలని ఈ రకాలని రకరకాలు చెప్పేటువంటి వాటికి కాకుండా ఏదైనా ప్రూవెన్, వరల్డ్లో ప్రూవెన్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. లేజర్ హెయిర్ రిమూవర్ అంటే ఏంటి సార్? లేజర్ హెయిర్ రిమూవర్ ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ చాలా మందికి, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఉన్నారు, వాళ్ళకి గెడ్డం దగ్గర లేకపోతే ఈ సైడ్స్న లేకపోతే మా మధ్యలో, అలాగే మెన్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే చెస్ట్ మీద హెయిర్స్ వద్దనుకుంటారు కొంతమంది బాడీ హెయిర్స్ వద్దనుకుంటారు, కొంతమందికి అన్వాంటెడ్గా ఇక్కడ ఫేస్ మీద పెరుగుతుంటాయి హెయిర్స్. సో అలాంటి వాళ్ళకి కొంతమంది లేడీస్కి అప్పర్ లిప్ మీద ఉంటుంది. సో ఆ హెయిర్ రిమూవల్ అనేది చేయడం అనేది యాక్చువల్గా లేజర్ హెయిర్ రిమూవల్ అని లేజర్ ద్వారా చేస్తారు. కానీ లేజర్లో ఎన్డియాక్, ఐపీఎల్, డయోడ్ అని రకరకాల లేజర్స్ ఉన్నాయి. ఓకే. శ్రీరూప్లో ఉన్న స్పెషల్ ఏంటి? శ్రీరూప్లో నేను అందరిలాగా కొరియన్ లేజర్స్ అనో చైనీస్ లేజర్స్ అనో వాడకుండా లూమినస్ లేజర్, వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లేజర్ డయోడ్ లేజర్ వాడడం జరుగుతుంది ఇక్కడ. కాస్ట్లీయెస్ట్ లేజర్. ఆ మెషిన్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ 45 lakhs. సో ఆ మెషిన్ని నేను ఇంకో డాక్టర్ కలిసి మేము షేర్ చేసుకుంటూ ఇక్కడ మేము స్లాట్స్ ప్రకారంగా సేఫ్గా బాగా వెల్ ట్రైన్ టెక్నీషియన్ ద్వారా నా ప్రెజెన్స్లో నా అబ్జర్వేషన్లో లేజర్ థెరపీ అనేది జరుగుతుంది అన్నమాట. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో లేజర్ హెయిర్ రిమూవల్ ద్వారా ఏదైనా జరిగితే కనుక, అది ఏదైనా డ్యామేజ్ జరిగితే అది ఇర్రివర్సిబుల్, మళ్ళీ రివర్ట్ చేయడం అనేది కష్టం. స్కిన్ బర్న్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. సో ఫస్ట్ మనం వాడేటువంటి లేజర్, దాని ఫ్రీక్వెన్సీ, దాని కంపెనీ, చేసేటువంటి టెక్నీషియన్, చేయించేటువంటి డాక్టర్, వీళ్ళందరూ చాలా హైలీ క్వాలిఫైడ్ అయి ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రీక్వెన్సీ ఎంత పెడుతున్నాం, ఎన్ని సిట్టింగ్స్, చాలా చోట్ల 8 నుంచి 12 సిట్టింగ్స్ కావాలి అలాగా ఇలాగని చెప్తుంటారు. అలా కాదు, తెలియని వాళ్ళు వెళ్తూ ఉంటారు. హెయిర్కి ఒక సైకిల్ ఉంది, సైకిల్ ప్రకారంగా పోతే కనుక మామూలుగా 3 phases ప్రతి హెయిర్కి ఉంటాయి. ఒకటేమో గ్రోయింగ్ ఫేస్, ఒకటి రెస్టింగ్ ఫేస్, ఒకటి ఫాలింగ్ ఫేస్ లో ఉంటాయి. లేజర్ అనేది రూట్ లెవెల్కి వెళ్ళి తగలాలి, రూట్ లెవెల్ నుంచి హెయిర్ చనిపోవాలి, అప్పుడే లేజర్ లో హెయిర్ రిమూవల్ అనేది బాగా జరుగుతుంది.
సో ఆ ఫేసెస్ మనం మిస్ అవుతాం కాబట్టి మామూలుగా 6 సిట్టింగ్స్ లేదా బోనస్గా ఇంకొక సిట్టింగ్ అంటే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ లెవెల్లో కరెక్ట్ వేవ్ లెంగ్త్లో ఇచ్చినట్లయితే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. సో లేజర్ ద్వారా చేయించుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? మామూలుగా కాస్మెటిక్స్ ఒక్కటే యూజ్ చేసి రిమూవ్ చేసుకోవచ్చా? కాస్మెటిక్స్ ఒక్కటే చేసి రిమూవ్ చేయడం అనేది ఇప్పుడు హెయిర్ రిమూవర్స్ అని వచ్చినాయి, తర్వాత వ్యాక్సింగ్ అని వచ్చింది, లేదా ఎలక్ట్రోపోరసిస్ అని వచ్చింది. సో వీటిలన్నింటినీ ఏంటంటే ఇవన్నీ టెంపరీ పద్ధతులు. ఓకే. లేదా ఎలక్ట్రోపోరసిస్ వాటి ద్వారా ఏం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే హెయిర్ రూట్ లెవెల్ ఉంటుందో అక్కడేమో చిన్న బొడుపుల్లాగా ఎర్రగా రావడం, ఒకసారి హెయిర్ రిమూవల్ క్రీమ్ అప్లై చేసి తీసిన వాళ్ళకి మళ్ళీ ఇంకా నెక్స్ట్ హెయిర్ గ్రోత్ ఎక్కువ అయిపోవడం, లేదా వ్యాక్సింగ్ చేస్తేనేమో కొంతమందికి అక్కడ ఫేస్ మీద వ్యాక్సింగ్ చేయిస్తారు, కొంతమంది వ్యాక్సింగ్ చేయించిన వాళ్ళకి అక్కడ విపరీతంగా పింపుల్స్ వచ్చేయడం, చిన్న చిన్న ర్యాషెస్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. లేజర్ హెయిర్ రిమూవల్ అసలు అలాంటివి ఏమి ఉండవు. ఇట్స్ పెయిన్లెస్, కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్ ఇఫ్ అది కరెక్ట్ మెషిన్తో కరెక్ట్ పర్సన్ ద్వారా కరెక్ట్ డాక్టర్ కింద జరిగితే మనకి బెస్ట్ అనమాట. ఓకే. సో శ్రీరూప్లో మేము చాలా విన్నాము శ్రీరూప్ గురించి. స్కిన్ వైట్నింగ్ కోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఉందంట, సో దాని గురించి ఏమైనా చెప్తారా? స్కిన్ వైట్నింగ్ అనేది ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇంకా అందం ఇంకా కావాలి, ఇంకా చాలా అందంగా ఉన్న ఇంకా అందంగా ఉండాలి, ఫేర్గా ఉన్న ఇంకా ఫేర్గా ఉండాలని కోరికలు ఉంటాయి. అది సహజం. కాకపోతే ఏంటంటే పెళ్లి వయసుకు దగ్గరికి వచ్చినాక కొంచెం ఫేర్గా ఉండాలి, లేకపోతే హస్బెండ్ కంప్లైంట్ చేస్తూ నువ్వు డార్క్గా నువ్వు కొంచెం ఫేర్గా ఉండాలని, ఇలాంటి రెగ్యులర్గా జరిగేటువంటి సొసైటీలో జరిగినట్లకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది శ్రీరూప్ ద్వారా హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఎలా అంటే స్కిన్ వైట్నింగ్ అనమాట, ఒక యాంటీ ఆక్సిడెంట్, అలాగే ఒక విటమిన్, ఒక హైడ్రోలేస్ కొలాజన్, అలాగే 2 రకాల ఫ్రూట్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్, అలాగే ఇంకొక యాంటీ ఆక్సిడెంట్ కలిపిన ఫార్ములా ద్వారా ఎప్పుడైతే బాడీలోకి అది ఇంజెక్షన్ రూపంలో కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుందో అది గ్రాడ్యువల్గా వారానికి ఒకసారి అలా అలా ఇంజెక్షన్స్ కొన్ని గ్రాడ్యువల్ ఇస్తుంటే రోజు రోజుకి మనిషిలో వ్యక్తిలో మార్పు వస్తూ టోటల్ బాడీలో టోటల్ స్కిన్ కలరే మారుతూ ఫేర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇది శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీలో మా దగ్గర ఎక్స్క్లూజివ్ ఫార్ములా. అందరూ బయటకు వచ్చే ఇంజెక్షన్స్ చాలా మందికి వచ్చేదానికి దీనికి తేడా ఏంటంటే ఒక ఎక్స్క్లూజివ్ ఫార్ములా ఇంకోటి యాడ్ చేయాలి, చేసినప్పుడే మనకి ఎక్స్క్లూజివ్ ఇంజెక్షన్లో రిజల్ట్స్లో బాగా ఎక్స్క్లూజివిటీ ఉంటుంది. సో ఆ రిజల్ట్స్ అనేవి చాలా మందికి అనుమానం ఉంటుంది, ఇది పర్మనెంటా, కొన్ని రోజులే ఉంటుందా పోతుందా అని. ఒకటి మనం ఇంజెక్షన్ ఇవ్వడం వలన స్కిన్ కలర్ పిగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మెలనిన్ అంటాం. ఒక నీగ్రోలో మెలనిన్ పిగ్మెంట్ బాగా ఎక్కువ ఉండడం వలన వాళ్ళు బ్లాక్గా ఉంటారు. మెలనిన్ పిగ్మెంట్ బాగా తక్కువగా అమెరికన్స్కి ఉండడం వలన వాళ్ళు ఫేరిష్గా ఉంటారు. సో మెలనిన్ పిగ్మెంట్లో వచ్చేటువంటి మార్పు వలనే ఈ ఫెయిర్నెస్ అనమాట. సో ఓన్లీ ఫేస్ అను నెక్ అను హ్యాండ్స్ అను కాకుండా టోటల్ బాడీలో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద స్కిన్, అంటే హెయిర్ తప్ప స్కిన్ మొత్తం అంతా కూడా కలర్ మారుతుంది. సో దట్ ఈస్ ద ట్రీట్మెంట్ స్పెషాలిటీ. ఇదేంటంటే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, అలాగే క్రీమ్స్తో కాంబినేషన్ ఇవ్వడంలో మంచి రిజల్ట్స్, చాలా మంచి రిజల్ట్స్ జరుగుతాయి. అంటే ఇంజెక్షన్సే కాకుండా క్రీమ్స్, జెల్స్ అలాంటివి కూడా యూజ్ చేస్తారు. క్రీమ్స్ అండ్ టాబ్లెట్స్. ఓకే. సో వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఫ్యాట్ కావడం కానీ అవి ఏమైనా ఉంటాయా? వీటిలో అసలు స్టెరాయిడ్ అనేది ఉంటుంది. అలాగే బాడీలో ఫ్యాట్ చేరడం కానీ సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతాయనే భయం కంటే కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ వలన ఉన్న ఉపయోగం, అన్నిటికన్నా మెయిన్ ఉపయోగం ఏంటంటే మన లివర్లో ఏ మాత్రం ఇంప్యూరిటీ ఉన్నా, సిరోసిస్ ఆఫ్ లివర్ వరకు వెళ్ళిన వాళ్ళకి కూడా ఇంజెక్షన్ ఇస్తే ఫస్ట్ లివర్ క్లీన్ అయిపోతుంది. అది మదర్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట, అమృతం లాంటిది. సో అలాగే మీకు ట్యూబర్క్లోసిస్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్న ఈ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి పోతాయి. బ్లడ్ సర్క్యులేషన్లో చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అవడం వల్ల ఆ క్లాట్స్ ఎప్పుడైనా అడ్డుపడి మనకి బ్రెయిన్ స్ట్రోక్ అనో హార్ట్ అటాక్ అనో రావడం జరుగుతుంది. అటువంటివి కూడా పోతాయి. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రంగు రావడం కంటే ముందు మన ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్
ఓకే. మామూలుగా మనం అన్ని చోట్ల చూస్తుంటాం కదా, నార్మల్ లైపోసెక్షన్కి అండ్ సర్జరీ చేసే లైపోసెక్షన్కి డిఫరెంట్ ఏంటి? అంటే మీరు అనేది నాన్ సర్జికల్ లైపోసక్షన్కి సర్జికల్ లైపోసక్షన్ అనమాట. సో నాన్ సర్జికల్ లైపోసక్షన్ అని మనం చాలా చోట్ల వింటున్నాం ఈ మధ్యన. దానికి రకరకాల పేర్లు, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి. కానీ బేసిక్గా నేను అందరినీ అడిగేటువంటి ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఆ ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళు అందరూ డాక్టర్స్, అంతే క్వాలిఫైడ్ హాస్పిటాలజిస్ట్ ఆర్ అట్లీస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్. రెండో విషయం ఏంటంటే, నాన్ సర్జికల్గా చేసే ఏ ప్రక్రియ ద్వారా చేసినా కరిగిపోయిన ఫ్యాట్ ఒకవేళ బాడీలోంచి తీయకున్నట్లయితే కనుక ఫ్యాట్ ఎక్కడికి వెళ్తుంది? మోషన్లో వెళ్ళిపోతుంది, యూరిన్లో వెళ్ళిపోతుంది అంటారు. ఎలా వెళ్తుంది? దానికి పాత్వే లివర్. లివర్ ద్వారా వెళ్ళేటప్పుడు లివర్కి ఎంత కెపాసిటీ ఉంది? లివర్ అంత ఫ్యాట్ని యాక్సెప్ట్ చేయగలుగుతుందా? లివర్ ఏమవుతుంది? అదే సర్జికల్ లైపోసక్షన్లో కీ హోల్ పెట్టి మనం ఫ్యాట్ బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ అయిపోయిన ఫ్యాట్ని తీసేస్తాం. సో సర్జికల్గా ఈ కాంప్లికేషన్ వచ్చినాయి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని ఎక్కడైనా న్యూస్ రాగానే వెంటనే నాన్ సర్జికల్ ఇస్ బెటర్ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఎక్కడైనా గుడ్ బ్యాడ్ అక్కడక్కడ చిన్న చిన్న చోట్ల జరిగి ఉండొచ్చు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే, లైపోసక్షన్ కీహోల్ ద్వారా చేసి ఫ్యాట్ తీయించుకుని దాన్ని పర్ఫెక్ట్ షేప్ తెచ్చుకున్న తర్వాత దాన్ని పక్కగా మెయింటైన్ చేసుకోవడం అనేది బెస్ట్ పద్ధతి. ఓకే. ఇక్కడ మనం క్రాష్ డైట్ చేస్తాం, డైట్లో పెడతారు మనల్ని. ఆ విపరీతం డైట్ పెట్టేటప్పుడు మన బోన్ పెయిన్స్ వస్తాయి, హెయిర్ లాస్ వస్తుంది, మజిల్ వేస్టింగ్ వస్తుంది. ఎందుకు? ప్రోటీన్ తగ్గిపోయి. ప్రోటీన్ మజిల్కి కావాలి, హెయిర్కి కావాలి. సో ఎప్పుడు ప్రోటీన్ అయితే తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది, బాడీలో వీక్నెస్ వస్తుంది. డైరెక్ట్ లైపోసక్షన్ చేయించిన వాళ్ళకి అదేం కాదు కదా, ఓన్లీ ఫ్యాట్ వెళ్ళిపోతుంది, చక్కని షేప్ వస్తుంది. తర్వాత డైట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఎలా తీసుకోవాలి, ఫ్యాట్ తక్కువ తీసుకోవడం ఎట్లా, అంత మాత్రమే చెప్తాను తప్ప వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తింటారు, నాన్ వెజ్ తింటారు, వెజిటేరియన్ తింటారు, ఫ్రూట్స్ తింటారు, అన్నీ తినచ్చు. ఓకే. సో ఇప్పటి వరకు అన్నీ చెప్పారు కదా, మన ఇండియాలో ఎంతవరకు ఇవి సక్సెస్ అవుతున్నాయి కాస్మెటిక్ సర్జరీస్? కానీ ఫస్ట్ కాస్మెటిక్ సర్జరీ అనేది వాళ్ళు చేసే టెక్నిక్, వాళ్ళు చేసేటువంటి స్కిల్ బట్టి సక్సెస్ అనేది డిసైడ్ అవుతుంది. ఒక్కొక్క సర్జరీని కొన్ని రకాలుగా చేయొచ్చు, కానీ మనం చేసేటువంటి టెక్నిక్ ఎంత లేటెస్ట్గా ఉంది, ఎంత పర్ఫెక్ట్ టెక్నిక్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు? ఇప్పుడు హెయిర్ పైనుంచి స్టార్ట్ చేస్తే హెయిర్ థిన్నింగ్ అంటారు, హెయిర్ లాస్ అంటారు, హెయిర్ బాల్డ్నెస్ అంటారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్స్ పర్ఫెక్ట్గా చేస్తున్నాం, ఆల్రెడీ వీఆర్ సక్సెస్ఫుల్. అలాగే లైపోసక్షన్ కోసం వస్తుంటారు, బాడీ ఒక చోట ఓన్లీ మేల్, ఓన్లీ చెస్ట్ ఉంది సార్, గైనకోమాస్టీ అంటారు. లేదంటే పర్ఫెక్ట్గా అన్నీ ఉండి ఏదో చిన్న బల్జెస్ ఉన్న చాలా బ్యూటిఫుల్ పీపుల్, ఫిలిం పీపుల్ వాళ్ళు వస్తుంటారు. ఓకే. లేదా పెళ్లి కావడానికి ముందు వాళ్ళకి బాగా పొట్ట పెరిగిపోయి పొట్ట తగ్గించుకోవాలనుకున్నాం, లేకపోతే మేనేజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది వస్తుంటారు. స్కిన్ వైట్నింగ్ కావాలి, ఎందుకంటే కలర్ పెరిగితే పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఉపయోగం, తర్వాత వాళ్ళు కూడా ఇంకా అందంగా ఉండడానికి ఉపయోగం. అలాగే అంతా చక్కగా ఉండి ఫేస్ మీద ఎక్కడో చిన్న మచ్చలు ఉంటాయి, ఆ మచ్చల కోసం మా దగ్గరికి స్కిన్ ట్రీట్మెంట్స్ కోసం వస్తుంటారు. ఓకే. సో హెయిర్, స్కిన్, బాడీ అన్నింటిలో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్స్ వచ్చేది శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ అండ్ హాస్పిటల్. ఓకే. సో ఇంకా లేడీస్ ఉంటారు కదా, సో వాళ్ళే ప్రాబ్లమ్స్తో వస్తారు? చాలామందికి పింపుల్ ప్రాబ్లమ్స్తో, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న లేడీస్కి కొంతమందికి హెయిర్ లాస్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత హెయిర్ లాస్ కంట్రోల్లో పెట్టుకునేటువంటి పద్ధతి. ఓకే. సో అవి కూడా ఉంటుంటాయి. అలాగే హెయిర్ రీగ్రోత్ చేసుకోవడానికి. అలాగే ఈ మధ్యన రీసెంట్గా వచ్చింది ఏంటంటే, చాలా రీసెంట్గా వైట్ హెయిర్స్ వస్తుంటాయి చాలా మందికి. వైట్ హెయిర్స్కి పర్మనెంట్ సొల్యూషన్ అది యాక్చువల్గా హెరిడిటీ అంటుంటారు కదా. హెరిడిటరీ వల్ల కానీ, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, సన్ రేడియేషన్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, రకరకాల ఇష్యూస్. ఓకే. సో ఆ ఇష్యూస్లో మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఒక మాలిక్యూల్ వచ్చింది, ఒక 2 రకాల మెడిసిన్స్, 2 టైప్ మాలిక్యూల్స్ని కొన్ని రకాలుగా వాడాల్సిన పద్ధతి అనమాట. జస్ట్ అప్లై చేయడం, స్ప్రే అండ్ యూజ్. ఒక ఆయిల్ అప్లై, ఒక ట్యాబ్లెట్ వస్తుంది హెర్బల్ టైప్. అది తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా స్లోగా, అంటే బాగా వైట్గా ఉన్న హెయిర్ స్లోగా లైటర్ హెయిర్ వైట్, ఆ లైటర్ వైట్గా ఉన్న హెయిర్ మళ్ళీ లైటర్ గ్రే, తర్వాత డార్క్ గ్రే, తర్వాత లైటర్ బ్లాక్, డార్క్ బ్లాక్,
ఇలా పర్మనెంట్గా మారిపోయేటువంటి ఒక సింపుల్ మెడిసిన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఓకే. బట్ ఇది వాడేటప్పుడు మాత్రం మనిషి హెయిర్ కలర్ వాడకూడదు. ఓకే. రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం మనం హెయిర్ కలర్ వేసుకునే అలవాటు ఉందనుకోండి, అది మానేసి కంప్లీట్గా 6 months నుంచి 1 year ఈ మెడిసిన్ ఎఫెక్ట్. ఇది వాడేటప్పుడు మాత్రం హెయిర్ కలర్ వేసుకోకూడదు. ఓకే. సో ఫైనల్లీ మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఎవ్రీవన్ వాంట్స్ టు బి బ్యూటిఫుల్. సో అందం చాలా వాల్యూ గలది, చాలా అరుదైనది. కానీ అందంగా ఉండడం కోసం మనం ఎన్నుకునే మార్గం, ఎన్నుకునే డాక్టర్స్, ఎన్నుకునే హాస్పిటల్స్ చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఆల్ ది బెస్ట్, లివ్ బ్యూటిఫుల్లీ అండ్ మేక్ లైఫ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్.